ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హ్యాపీ కార్తీక పౌర్ణమి అన్న. కార్తీక పౌర్ణమి ఇవాళ ఇంట్లో స్పెషల్ ఏంటన్నా? బూర్లు, గార్లు, పరవన్నం, పులిహార అన్ని మీ ఇంట్లో చేసి బాక్సెస్ పట్టరా. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నాకు పెళ్లి సెట్ అయిందిరా. అమ్మ ఎలా ఉంటదిరా? ఏం చేస్తున్నారా? చెప్పను. చెప్పరా? చెప్పను. చెప్పరా? చిన్న విషయం కూడా మీకు చెప్పను. మాకు చెప్పకపోయినా పర్లేదు, మీది చిన్న విషయం అదేనా చెప్పు ఆవిడికి. ఏదైనా మంచి విషయం చెప్పవా నువ్వు? ఈ విశ్వంలో భూమి చాలా చిన్నది, ఆ భూమిలో భారతదేశం ఇంకా చిన్నది, ఓకే. ఆ భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఇంకా చిన్నది, ఓకే. ఆ రాష్ట్రంలో బోడుప్పులు అనేది మహా చిన్నది, ఓకే. ఆ బోడుప్పుల్లో అంతకంటే చిన్నది ఒకటి ఉంది. ఏంటది? ఇందా చెప్పింది. నలుగున్నావేంట్రా? నేను నెల రోజుల క్రితం స్నానం చేస్తుంటే ఒకటి వీడియో తీసాడన్నా. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే వాడు యూట్యూబ్ లో పెడతాడేమో అని భయం వేస్తుందన్నా. నెలలేదు కదా, ఖచ్చితంగా పెట్టి డిలీట్ చేసి ఉంటాడు. ఒక వీడియో తీస్తే అందులో కంటెంట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి అప్లోడ్ చేయాలంటే. నేను దీపావళికి చాలా బాంబులు పేల్చాను కానీ ఒక బాంబు పేర్లేదు. ఒక బాంబు? ఏం బాంబు అది? జెండు బాంబు. జెండు బాంబు ఆ దీపావళికి ఎక్కడ కూడా పేర్లేదు, ఎక్కడ కూడా పేర్లేదు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. సత్యం అంటే చిన్నప్పుడు సత్యం సుందరం పిలిచారు ఊర్లో అందరూ మమ్మల్ని. చాలా తెలివైనడు. 25 years మళ్ళీ వస్తున్నాడు రా. ఓహో, అంత గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? డైలాగ్ మర్చిపోయాడు అందుకనే. ఆయన చూడాలనిపిస్తుందిరా నాకు. వచ్చేస్తున్నాడు. అరే బావా రా. డెలివరీ బాయ్ ఇచ్చాడా? డెలివరీ బాయ్, డెలివరీ అయిపోయిన బాయ్. బావరా సత్యం గుర్తుందా? చిన్నప్పుడు ఉండేవాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని, నా వల్ల కాదని. అరవింద్ స్వామి క్యారెక్టర్ సార్ భయమే లేదా మీకు? ఎవరు సార్ భయపడనని చెప్పారు? ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా. నేను 400 సినిమాలు చేసినప్పుడు కూడా ఏ రోజు భయపడలేదు. ఎందుకో చెప్పనా? కట్టు తర్వాత షూటింగ్ చేస్తారు, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసిన రోజు నుంచి సెట్ లో వెళ్లే వరకు భయపడుతూనే ఉంటాను సార్. ఎందుకో చెప్పనా? ఎక్కడ రైటర్లు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, అప్పుడే కాదు ఇప్పుడు భయపడుతున్నావు. అరే ఆగురా, ఫ్లో పోతున్నాడు. ఫ్లో ఎక్కడ ఉంది? ఇక్కడ భయపడనని ఎవరన్నారు సార్? ఇందులో 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ రాయరు పెద్ద పెద్ద. ఇక్కడ నువ్వేం టెన్షన్ పడద్దు, ఓకేనా? బావగారు ఏం చేస్తుంటారు? బావగారు సాఫ్ట్వేర్. క్రికెట్ కోచ్ అన్నావు ఫస్ట్ అన్నానా? బావగారు క్రికెట్ కోచ్. బావగారు క్రికెట్ కోచ్ కదా. మీరు క్రికెట్ ప్లేయర్స్ ఏ ప్లేయర్ ఇష్టం మీకు? రొనాల్డో. ఆయన ఫుట్బాల్ కదా. అదేంటి ఫస్ట్ క్రికెట్ ఉండేవాడు కదా. బావా నన్ను గుర్తుపట్టలేదా? అరే ఇతను ఎవరు? బావా రా, బావా రా. చాలా వచ్చు. అరే బావా నీకు విషయం తెలుసా? ఈరోజు పండగ కదా, మన ఊళ్ళో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది, నువ్వు కనుక్కోవాలి. బావ పెళ్లి అయిపోయిందన్నా? ఎవరికి? బావకి. ఇంకా పిల్లలు పుట్టలేదు. నా తెలిసి నువ్వు ఊరి నుంచి వచ్చా కదా, అలసిపోయినట్లున్నావు. ముందు ఫ్రెష్ అవ్వు. అందరు లేడీస్ వస్తారు పండక్కి, అందులో నీ మరదలు ఉంటది, నువ్వు కనిపెట్టాలి. అదేనా? ఫ్రెష్ అవుదాం. వచ్చేసారా మన ఊరు లేడీస్ అందరూ వచ్చేసారు. ఏ విజ్జు
కంగ్రాట్స్ ఏం అందంగా ఉంటారా నువ్వు నీ కలరు నీ బొగ్గలో నువ్వు. ఏంటి బావా ఇంకా నువ్వు మారలేదా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? అయినా అంత కకృతి ఎందుకు? ఇప్పుడు ఈ చెయ్యి ఉందా, ఇదంతా ఏంటి? చర్మం మట్టిలో కలిసిపోతుంది, నా సోల్ గాల్లో కలిసిపోతుంది, ఇందులో ఉన్న నీరు భూమిలో కలిసిపోతుంది. ఇలా అన్నింటిలో కలిసి ముందు ఒకసారి కలవచ్చు కదా, ఇంకేం కాదు. ఏం చూస్తున్నావురా? ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదో ఏం అర్థం కావట్లేదే. షీలాకి జవానీ కూడా వచ్చిందిరా ఈ రోజు. బావా 5 ఏళ్ళు నా కొడుకు ఎంత అల్లరి చేస్తాడో, తిండే తినట్లేదు తెలుసా అసలు. భావన నీకు 5 ఏళ్ళు కొడుకున్నాడా? ఇంటర్ చదువుతాను అనుకున్నాను నేను. ఆడు ఇంటర్లో ఏంటి వర్షాకాలం చదువుతాడు, తర్వాత సమ్మర్లో చదువుతాడు, ఎనీ టైం చదువుతుంటాడు. నా డ్రెస్ ఎలా ఉంది? ఈ హాఫ్ సారీ బాగుందా? ఎవర్రా చెప్పింది చందమామ ఒకటేనని? చందమామ 2, ఒకటి పైన ఉంటది, 2 మీ కూతురు పాప ఇంట్లో ఉంటది. ప్రసాద్ గారు, నేను ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. ఓకే. మీరందరూ ఎప్పుడు స్క్రిప్ట్సే చేస్తారు కదా, అవును. ఒక మంచి పాట పాడొచ్చు కదా. నవీన గారు ఏంటి అంత ఆనందంగా ఉన్నారు? నన్ను ఇంద్రజ గారు నువ్వు తొందరలో హీరోయిన్ అయిపోతా అన్నారు. అలాగైతే నన్ను హీరో అవుతా అన్నారు. నన్ను అయితే గొప్పగా మీడియానే అవుతా అన్నారు. మీరు దేవరా చేశారు కదా? లేదే. చేశారు. ఎక్కడ చేసా? దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారు స్వర్ణ మీద వేసుకుని వస్తారు కదా, ఆ స్వరం మీరే కదా కత్తిలో ఉండేసరికి కాదా? ఈవిడ కూడా దేవరాలో చేశారు. ఆ డైలాగ్ ఉంటది కదా, ముందుండేవి మంచి రోజులు కాదు దేవర. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ హస్బెండ్ చెన్నైలో బాగా బిజీ కదా, సినిమాలన్నీ చెన్నైలో చేస్తున్నారు, అసలు తెలుగులో ఒక్క సినిమా చేయట్లేదు, అక్కడే ఉంటున్నారట కదా. అవును. దానికి కారణం మీరేట కదా. ఏం చెప్పారు నా గురించి? ఇక్కడ టాచు తట్టుకోలే ఇక్కడ ఉంటున్నారట కదా. మధు, మీ ఆయన పేరు మధు అండి, అతని పేరు రమేష్. నేను కలిసింది. ఇంత అందంగా ఉన్నావు, నీ మీద ఈగ కూడా వాలకూడదు. ఆల్రెడీ మురుక్కుంట్లో దోమే వాలింది. ప్రేమ వాలంటీర్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గాడు. అంటే ఇప్పుడు మలేరియా వచ్చిందమ్మా నీకు? టైఫాయిడ్ కూడా వచ్చింది. పోయి పంచికే వచ్చేలా. పండగకు వచ్చిన చాలా థ్యాంక్స్ అని అందరూ. అరే మెడలో ఏంటి అది? హారం. ఎందుకారం ఎండలో పెడితే ఆర్తంగా. స్వర్గలోకమా ఇది? శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న. ఇవన్నీ చూస్తుంటే రమ్మగారు లాగా అనిపిస్తున్నారు. ఆవిడ రమ్మగారు ఉన్నారా? ఊర్వశిరా? ఊర్వశి కాదు, మేనకలా ఏమో అనుకోండి. పొగుడుతున్నారా తిడుతున్నారా? తిలోత్తమా. అరే అంజలి చెప్పరా. ఎప్పుడు రా ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? ఈ ఇయర్ లో ఆ ఇయర్ లో. నువ్వు ఎప్పుడైనా దేవతను చూసావా? చూడలే. చూపిస్తాను, ఇప్పుడు కాదు, ఇటుపక్క వచ్చాను. మీరు సార్ ఏమంటే అలా రోజు ఆయన బిజీ. ఖాళీ ఉన్నారు ఇంట్లో. అంటే మీకు వచ్చిన సీరియల్ లో బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి ఒకటి. ప్యాకప్. మన ఊరు ఆడవాళ్ళందరూ వచ్చేసారు. ఈ రోజు ఏంటి? కార్తీక పౌర్ణమి. చిరులు దీపాలు వదిలి మీ కోరికలు కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనా? ఈ లోపల పండగ నేనే కదా స్టార్ట్ చేశాను. ఒక్క విషయమే, నీకు విషయం చెప్పనా? వాళ్ళ కోరికల తర్వాత బావని పిలిచావు కదరా. అదే బావకి ఇందులో మరద ఉంది కదా, అది సర్ప్రైజ్. పిలవనా బావని? పిలు. బావా నీ సెగ్మెంట్ నిరూపించు. నిన్ను పండగ పిలిచా, ఇందులో నీ మరదలు ఉంది. చెల్లొద్ది. ఈవిడ పిన్ని, మరి ఆవిడ పెద్దమ్మ. అటొద్దులే. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిపించావు, పండగ అంటున్నావు, మరి ఎలా? ప్లాన్ ఏంటి? ఈ పండగ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను రా. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, వీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే. కన్నుల కార్తీక దీపం వెలిగేనం తననం కన్నెల చేతుల వెన్నెల కలినేనం తననం ఇది మంగళ దేవత మందిర దీపం తననన ఇది వాకిలి ముగ్గుల సిగ్గుల పుష్పం తననం ఇది సిరులు కురిసి మరులు గొలుపు మంత్రం తననం తననం
రష్మి ఎక్కడ? రష్మి ఎవరు? శ్రీదేవి యాంకర్. ఆవిడెవరు? జడ్జి కూతురు. వాళ్ళిద్దరు ఎవరు? జడ్జ్ అండ్ యాంకర్. వాళ్ళెవరు నాకు తెలియదు. నీకే కదా, ఎవరికి తెలియదు. పద. ఎవరు పిలిచారు మమ్మల్ని? నాగార్జున గారు. అవునా, ఎందుకు? నువ్వు చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ కదా, ఏనారా పడ్డామని. ఇదిగో నా పందెం 500. నా పందెం 1000 రూపాయలు. 500. నా పందెం 1000 రూపాయలు. ఎందుకురా? నువ్వు ఎంతసేపు నిలబడతావా అని. మళ్ళీ నా పందెం 1000 రూపాయలు. నా పందెం 1500. నా పందెం 2000. నా పందెం ఇంద్రజ గారు పుట్టబొమ్మ గారిలో ఉంటారని నేను. కుందన బొమ్మలా ఉంటదని నేను. నేనే గెలిచాను. డబ్బులు ఇవ్వండి 1500. దేనికి? మీరు చిన్న చిన్న జోకులు వేస్తే సిగ్గుపడతారని చెప్పానా? ఆయన అమ్మమ్మ అంటారు కదా, అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. అవన్నీ కాదు మేడం, మా ఊర్లో అందరూ లేడీస్ అందరూ కలిపి ఈ రోజు కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నారు. చాలా మంచి విషయం అండి. అందులో పాటు మా బావ ఊరి నుంచి వచ్చాడు చిన్నప్పటి నుంచి. అగో సత్యం అని, అగో అతనే. అంటే నా మరద లీలేనా? కాదు, వాళ్ళు శ్రీదేవి జడ్జి యాంకర్స్ వాళ్ళు. రామ్ ప్రసాద్ గారు అవన్నీ ఓకే, ఆయన వచ్చారు, హ్యాపీ, వీళ్ళందరూ కూడా కలిశారు. మరి ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ప్రాబ్లం ఏం లేదండి, సరదా మీరు కొంచెం పండుగ బాగా చేశారు అనుకోండి, మా బావ ఎలాగా మరదలకు అనుకుంటాడు, అప్పుడు పెళ్లి గ్రాండ్ గా చేద్దామని. ఒక్క నిమిషం, ఇంకా ఆయనకి పెళ్లి కాలేదా? ఇంకా ఆయన ఆశపడుతున్నారా? ఆ విషయం మీరు అడుగుతున్నారా? అమ్మా, దేవతలు ఇలా నవ్వుతారా? కానీ ఈ రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్, ఇంద్రజ గారి స్పెషల్ నడుస్తుందా? ఫస్ట్ టైం మనకు ఒక ఈవెంట్, ఇద్దరు కొట్లాడుకోకుండా, గొడవలు పడకుండా, సో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన పని లేకుండా హ్యాపీగా మనం పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. అది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా. సో మన విషెస్ ఈటీవీ ప్రేక్షకులకి చెప్పేద్దామా? ఆఫ్ కోర్స్, ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా పండుగ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను మా బావ వచ్చాడు, ఈ పండుగ గ్రాండ్ చేయాలి అంతే. డెఫినెట్ గా సూపర్ గ్రాండ్ గా చేస్తాము. ఇంతకీ మీ బావకి ఏం ఇష్టం? మా బావకి చాలా ఇష్టం, ఆటలైనా పాటలైనా గేమ్స్, అబ్బో బాగా చేస్తాడు. ఓ అవా, అవి శ్రీదేవి డ్రామా కంపెనీకి రైట్ హ్యాండ్ పని అబ్బా. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆటలు పాటలు గేమ్స్, ఆడవాళ్ళతో మధ్యలో దీపాలు వెలిగించడం అన్ని చేస్తాం. బావా, ఈ ఆటలు పాటల మధ్యలో నీ మరదలు కనుక్కోవాలి నువ్వు, అర్థమైందా? సరే సత్యం బావరా, కూర్చుందా బాదా. బావకి బావగారు, ఇప్పుడు మీ బావ కోసం ఏం చేద్దాం? అందరితో డాన్స్ చేద్దాం, సరదాగా గెస్ట్ చేస్తారేమో, అందులో మరదలు ఉందేమో. సరే అయితే ఆలస్యం ఎందుకు, మా బ్యూటిఫుల్ చందమామాస్ అందరూ ఇప్పుడు ఒకేసారి స్టేజ్ మీదకి రాబోతున్నారు. సో వాళ్ళ అందాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం. ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా. జాజిరి 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 మావా, ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా. జాజిరి 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 మావా, ఎనకటి జన్మలో ఎంకెని నేనే నాయుడు మావా. పచ్చ నాకు మీదాన పసుపు కొమ్ము
వాక్యూమ్ పేషెంట్ల పిలుపొస్తే అతగాడు పెళ్ళాన్ని విదిలించి పోతాడు శవప్ప 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 రవప్ప 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 పోనీలే డ్రైవర్తో సర్దుకుపోతావా తోబా 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 క్యూరే తోబా బోలో బాబా ఆలంటే లారీ అనుకుంటాడు ప్రతిసారి బ్రేకేస్తూ ఉంటాడు శవప్ప 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 రవప్ప 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 సినిమా డైరెక్టర్ని పతిగా తెమ్మంటావా అమ్మో ఇదన్నిటికన్నా పెద్ద గొడవ ऐसा क्यों बेटी बोलो ना बेबी बोल 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 హీరోయిన్తో సరాగాలు ఇంటికొచ్చి బీబీతో కలహాలు హాయ్ రబ్బా మై క్యా కరూ ఇంకెవరిని తీసుకురాను ఆయే జవానీ ఆయ్ జవానీ హాయ్ 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 జాజిరి 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 మావా ఎన్ని జన్మలకైనా నువ్వే నా జతమా కార్తిక్ పౌర్ణమి రోజు ఇంతమంది చందమామలతో ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ జరగడం అనేది ఇంకా ఇంద్రజ గారు చెప్పాలి. ఎలా ఉంది? ఒక్కళ్ళు మాత్రం ఒక చందమామని మాత్రం ఈ పర్ఫార్మెన్స్ లో మిస్ అయ్యాము. ఆ చందమామ పేరేంటి? మా ఇంద్రజ గారు. గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన సో మ్యామ్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? కాసేపు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ని పెళ్లి మండపంలా చేసేశారు. ఇంకా సూపర్ గా అనిపించింది. అందరూ కలిసి ఒక్క స్టేజ్ మీద కనబడేసరికి నిజంగా ఎంత కళ వచ్చిందంటే కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ అనడానికి నిజంగా న్యాయం చేశారు. సో స్వీట్. చాలా చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి బావలు బావలకి బావలు బావలకి బావలు బావలు మీకు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ చూసి నా కడుపు నిండిపోయిందండి. మరి మనసు పరిస్థితి ఏంటి? అంటే ఇంత మందిలో ఎవరిని చేసుకోవాలో అర్థం కాక బావ ఎవరు క్లారిటీ ఉన్నప్పుడు మరదల క్లారిటీ ఎందుకు ఉండట్లేదు ఇక్కడ? ఎప్పుడో 20 సంవత్సరాల కిందట వెళ్ళాను కదా, 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఎవరు ఏంటనేది అర్థమైతలేదు. మరి ఆ బావకి ఈ బావ మీకు ఎలా కాదండి, కళ్ళు సరిగా కనిపించట్లేదు, మసక మసకగా ఉందని చెప్పొచ్చు. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి అవునా? అవును. ఇక్కడ 8 రంగులు ఉన్నాయి. దాన్ని మించేట్లుంది పర్ఫార్మెన్స్. మరి మాస్టర్ గారు ఎక్కడా? రాము మాస్టర్. రాము మాస్టర్ ఇంద్రజ గారు ఇప్పుడు చెప్తారు. ఇలా రాము మాస్టర్ డాన్స్ చేస్తే ఏ ఆడదైనా సరే కాస్త ఒళ్ళు నిదానించుకుని ఎంతకంటే ఒక్క మెట్టు బాగా చేయగలమని ఆలోచించుకుని చేస్తా. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇంత మంది చందమామలతో మా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో జరగడం ఇంత ధనుసులాగా ఉంది. కార్తీక పౌర్ణమి జరుగుతున్న స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆటిన ఆటని కాస్త ట్విస్ట్ చేసి ప్లాన్ చేశా. తొక్కుడు బిల్ల అనేది మాలో ఉంది, ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు తొక్కుడు బిల్ల ఆడుకున్నారు. కానీ అప్పుడేముండేది 1 2 3 4 5. కానీ ఇప్పుడు ఆ చిన్న ట్విస్ట్ నేనేం చేశానంటే ఇక్కడ ఆరో మార్కింగ్ ఉంది. ఆరో మార్క్స్ ఎటువైపు ఉన్నాయో ఆ డైరెక్షన్ లో మీరు జంప్ చేస్తూ ముందుకు ఫినిష్ లైన్ వరకు వెళ్ళాలి. అయితే నీ ఈజీగా నరేష్ ఆడేస్తాడు ఒకసారి. ఫస్ట్ నేను ట్రై చేస్తాను. రెడీ 1 2 3 1 2 3 4 5.
ఆడుకోండి 6 7 అది మ్యాటర్. ఇలా కాకుండా మంచిగా ఆడాలి మనం. ఇప్పుడు నరేష్ చూపిస్తాడు. నరేష్ కమాన్ 2 legs చూడు ఈజీగా అయిపోతుంది చూడు. రెడీ 1 2 3 4 5 6 7. అండ్ ఈ గేమ్ ఇప్పుడు ఆడడానికి వచ్చేస్తున్నారు మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ వచ్చిన షీలా గారు. చెప్పండి, ఫస్ట్ టైం మా శ్రీదేవికి వచ్చారు, రాగానే మీకు గేమ్ పెట్టాం కదా, ఆడుకుంటున్నారు. ఇలాంటి వెల్కమ్ ఇస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆల్రైట్ 3 2 1 గో. సూపర్. ఇది మా హ్యాపీ డాన్స్. ఎన్ని సెకండ్లు? లెస్ దాన్ 10 seconds ఐ థింక్. 10 seconds. షీలా గారి టైం వచ్చి 10 seconds. ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? శృతి గారు, మీరు కొత్త రికార్డ్ సెట్ చేస్తారు మేడం. స్లోగా చేయండి, ఏం కాదు. धीरे धीरे करो. क्या धीरे धीरे करना? गिर गई तो आपके जितना होता है उतना ही करो. हिंदी शो. All right 3 2 1 go. మీరు జంపింగ్ కి ఆ ఏరో మార్క్స్ క్రాస్ అయ్యాయి యాక్చువల్ గా. ఇలా ఉండి ఇలా తిరిగిపోయి గుడ్ వన్. ఆ క్రాస్ ఉన్నది ఇలా పడగానే అది స్ట్రైట్ అయిపోయింది. అది శృతి గారు డెఫినెట్ గా కష్టపడ్డారు, కానీ 15 seconds, ఓన్లీ 5 seconds ఎక్కువ పడింది. మళ్ళీ ట్రై చేసి కవర్ చేస్తారా 10 లో? చిరిగిపోద్ది. నవీనా గారు రండి. ఓకే నవీనా గారు, రికార్డ్ వచ్చి 10 seconds. రెడీ 3 2 1 గో. మళ్ళీ ఫస్ట్ కా నుండి. రెడీ 3 2 1 గో. మళ్ళీ ఇది ఒక్కటే పోయింది. ఇది ఒక్కటే మళ్ళీ ఇంకొక్కసారి. సరే భావన గారు రండి. థ్యాంక్ యూ సో మచ్ నవీనా గారు, థ్యాంక్ యూ. సిన్నదన్నా ఎమ్మా కిర్రాకున్నావే ఎనకే నేను రనా నా గిర్రాకి నువ్వే. కమ్ ఆన్ 3 2 1 గో. ఇక్కడ పోయింది. 3 2 1 గో. ఇక్కడ మళ్ళీ ఇక్కడే పోయింది. ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుక్కోవాలి కదా. ఇంకెవరైనా ఈ గేమ్ ని కాస్త కాన్ఫిడెంట్ గా పర్ఫెక్ట్ గా ఆడగలుగుతారు అనుకుంటున్నారా? నటకుమారి గారు, ఏ ఛాలెంజ్ కైనా ఎప్పటికీ మా నటకుమారి గారు రెడీగా ఉంటారు. 3 2 1 గో. 3 2 1 గో. సూపర్ టైమింగ్. ఎరగదీసింది నాకు తెలుసు. 9 seconds. అంజలి గారు రండి. శ్రీప్రియ గారు, జనాలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. రండి. 3 2 1 గో. డింగ్ డింగ్ డుంగ్ డంగ్ డుంగ్ డుంగ్. లాస్ట్ ఛాన్స్. కొంచెం దూరంగా ఉండండి మీరిద్దరు. ఎక్కడ పడిపోద్దాం పట్టుకుందాం అంతే. తెలుసులే కకృతి. ఓకే మీరు ఇక్కడ దూరంగా ఉంటాం, ఇప్పుడు కరెక్ట్గా ఆడుతుంది. 3 2 1 గో. 2 మొత్తం రివర్స్. బ్యాక్ క్రాస్. అంతే, అలానే ఉంది. కాస్త మిస్ తో సూపర్.
మరి లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీప్రియ గారు. Three, two, one, go. చూసుకోండి చూసుకోండి. 3, 2, 1, go. సూపర్ సూపర్. ఒక సంవత్సరంలో అయిపోద్ది. సీరియస్ గా వీళ్ళందరూ మీరు పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యారు. కాకపోతే టైం ఎక్కువ తీసుకోండి. 3, 2, 1, go. రాధిక 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 ముందుకా వెనకక కిందికా మీదిక 11 seconds. సార్ రివైండ్ చేయండి, ఇంకే తక్కువ చేసింది. మీ ఇష్టమా ఏంటి? ఇంకో ఛాన్స్ కావాలి మాకు, రికార్డ్ బ్రేక్ చేయండి. ఎక్కడ పడిపోతే ట్రై చేస్తున్నాం, పడట్లేదు, మనం చేయమండి. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు శౌర్యుడు, దిగవీరుడు, దిగజారుడు, శతద్రవంశ యోధుడు. ప్లీజ్ వెల్కమ్ పంచ్ ప్రసాద్ గారు. मेरी मिजाजन अखियां माने ना गल ढीठ है पक्कियां मेरो वेखो जट दा वे బేసిక్ గా 3 seconds లో చేస్తే మీకేం ప్రాబ్లమా? నీకే ప్రాబ్లం. అమ్మా 2 seconds. 2 seconds కోసం 2 పోగొట్టుకోక మళ్ళీ నీకు దండం పెడతా. మా దేవత బ్లెస్సింగ్స్ ఉంటే మీరు నెమ్మదిగా ట్రై చేయండి ప్రసాద్ గారు. మీరు ట్రై చేస్తానని చెప్పడమే చాలా స్పోర్టివ్నెస్. 3, 2, 1, go. మళ్ళీ మొదలు పెడతాం. గో గో గో. నీవేదో సరదాగా అన్నావు, నీకు ఓపిక లేకపోతే ఆగిపో. వావ్, కమ్ ఆన్ ప్రసాద్ గారు. అయ్యా వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నా నీ గేమ్ బాగుంది కానీ ఇది వరస్ట్ ఉందన్న. రమేష్ అన్న ఇప్పుడు నేను 5000 పెడతా మేడం. అన్న 5 seconds లో రీచ్ అవుతారు. ఎవరన్నా పెట్టగలుగుతానంటే పెట్టండి. రమేష్ గారు వేరే పులి. కమ్ ఆన్, రెడీ. నీకోసం బీట్ బాక్సింగ్ చేస్తాను నేను. రెడీ రమేష్ గారు. 3, 2, 1, go. మేము ప్లాన్ చేసిన ఈ గేమ్ మ్యామ్ ఎలా అనిపించింది? అటెంప్ట్ చేయడమే చాలా గొప్ప. ఇక్కడ కూర్చొని మనం అందరం చెప్పేయచ్చు, అక్కడ చేసే వాళ్ళకే తెలుసు దాంట్లో ఉన్న కష్టం ఏంటో. సూపర్ గా అటెంప్ట్ చేశారు. సో నైస్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇక్కడ ఉన్న బావ గారికి ఆటలు పాటలు గేమ్స్ అన్ని ఇష్టం కదా. సో ఏమంటారు? ఒక్క నిమిషం బావా, ఏం కావాలి నీకు? సింగింగ్ పాటలు. మా సత్యమ్మావకి మంచి పాటలు అంటే చాలా ఇష్టం. సరే ఇప్పుడు మిమ్మల్ని పిలవాలంటే ఏమని పిలవాలి? నేను అతను బావని పిలుస్తాను, నువ్వు నన్ను బావని పిలు. కాబట్టి నేను కూడా నేను బావని పిలుస్తా. ఓ అంటే అందరు నా బావలేనా ఈరోజు? అంటే బావలు సయ్యా. మరి ఇదే జోష్ తో ఒక అద్భుతమైన సింగింగ్ సెగ్మెంట్ రెడీగా ఉంది. అయితే ఆ బావల్ని కూడా పిలిచేద్దాము, వచ్చేయండి. చూపులతో ఒక గిన్నె మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా
మక్కువగా పుట్టిన జన్మ ఫలితమే నాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే ఎదలను ఎలలుగే అందగాడు ఇతడంట ఎదకు లోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట అయినా నేను మారాలి అందంగా వదులిస్తాలి సుఖమై ఎదవిరబోస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏ విచిత్రము నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రము ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏ విచిత్రము నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రము నీ కలలన్నీ కళ్ళలైగా తిరిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లకు పోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల చెప్పని పింకాలు బిడియాలు ఆ నల్లని చేత చిక్కి పిల్లల గ్రోవై ప్రేమార నవరాగాలే పాడని అంటూ ఈ చెరుగాలి ఇను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా పంచుతరా నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళానైపోయినట్టుందిరా సామే నా సామే నేను సామి సామి అంటాంటే నా పెన్మిటి లెక్క సక్కంగుదిరా సామే నా సామే నీ ఎరకే ఎరకే అడిగేస్తాంటే నీ ఎరకే ఎరకే అడిగేస్తాంటే ఎక్కన గుడి ఎక్కినట్టుందిరా సామే నీ పక్క పక్కన కూసుంటేనే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే నువ్వు వెళ్ళేదానే సుత్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా సామే నా సామే నా సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే పేరెట్టి నేనిట్ట పిలిచేది తలచేది నా ఇంటి పిలివిటివే ముట్టెట్టి ముత్తట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి బావా నా బలశాలి మావా నా మెళ్ళో నీ నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మావా ఈ సింట నన్నట్ట పోని పోనీయవు కూసంత పంజయనీయవు ఎంతోడి వేగాని సంటోడి వేనువు ముట్టిస్తే మారాము చెయ్యవు గాలి కోగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు పిరడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నోవమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలైరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా
కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయో జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. Well done, Sahasra and Naga Vaishnavi. A big round of applause for these beautiful girls. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు పాడిన పాటలు ఎంజాయ్ చేశారు అండ్ కనెక్ట్ కూడా అయ్యారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ పాటలు కాబట్టి. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సింగింగ్ సెగ్మెంట్? సహస్ర, నాగవైష్ణవి, మీ వాయిస్ కి ఇక్కడ ఉన్న అందరం ఫిదా అయిపోయాం. అస్సలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే చూడముచ్చటగా. ఈ కార్తీక పౌర్ణమికి 2 పౌర్ణమిలు చూసినట్టు అనిపిస్తుంది మాకు. పాటలు మీరు పాడిన విధానం అయితే మీకు సంగీతం పట్ల ఎంత జ్ఞానం ఉంది, సంగీతం మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. అండ్ వాయిస్ అయితే సహస్రాది బంగారం అయితే మన వైష్ణవిదైతే వజ్రం అన్నమాట. 2 డిఫరెంట్ సింగింగ్ ఎబిలిటీస్ ఉన్న వాయిసెస్, 2 గాత్రాలు కూడా వేరీగా ఉంది. కానీ ఇద్దరు కలిసి ఆ చివరిగా కనకదుర్గమ్మ సాంగ్ పాడినప్పుడైతే రోమాలు నిక్కపొడుచుకున్నాయి నాకైతే. ఇంకా ఇంతకంటే బెస్ట్ గా ఎవ్వరు డెలివర్ చెయ్యలేరు, అంత బ్యూటిఫుల్ గా డెలివర్ చేశారు సాంగ్స్. గాడ్ బ్లెస్ యూ, వెరీ వెరీ లాంగ్ వే టు గో. మరి సహస్ర, మీకు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ, అది కూడా ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ కి రావడం ఎలా అనిపించింది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సహస్ర, ఏం చదువుతున్నారు? నేను 8th క్లాస్. 8th క్లాస్. అండ్ మీరు? నేను 6th. అసలు చదువుకి మీ ప్యాషన్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను స్కూల్ కి ఎక్కువ వెళ్ళినాక నేను పాడతీగా షెడ్యూల్ ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళాను. ఆ మిస్ అయిన క్లాసెస్ ట్యూషన్ లో. పాయింట్ టు బి నోటెడ్ పిల్లలు, మిస్ అయిన క్లాసెస్ ట్యూషన్ లో కవర్ చేసుకుంటది. స్కూల్ మిస్ అయినప్పుడు మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్తుంది. అబ్బా, టాలెంట్ ని పాలిష్ చేసుకుంటది, అది మ్యాటర్. బట్ నిజంగా ఏంటి నువ్వేంట్రా? అరే నాకు అర్థమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారా, సంగీతం క్లాసులకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. నువ్వు యాక్టింగ్ కూడా స్కూల్లో జాయిన్ చేస్తుందా నీకు? యాక్చువల్లీ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నప్పుడు అండ్ జబర్దస్త్ ఉన్నప్పుడే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఆ రోజు మిస్ అయిన క్లాసెస్ మా డాడీ విని నాకు క్లాస్ చెప్తాడు. వాళ్ళ డాడీ ఇని క్లాస్ చెప్తారు కదా, వీడేం చేస్తాడంటే వాళ్ళ డాడీ తాగిన తర్వాత ఆయన బ్యాలెన్స్ చేస్తాడు. మన
మన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా మీరిద్దరు రావడం, ఇంత మంచి మ్యూజికల్ సెగ్మెంట్ మా కోసం ప్రెజెంట్ చేయడం అనేది లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బికాస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు పాడిన పాటలతో కనెక్ట్ అయ్యారు, అట్ ది సేమ్ టైం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. సో మే ద సెలబ్రేషన్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. పండగ అనగానే పిండి వంటలు అంటారు. మరి పిండి వంటలు ఉండాలంటే పిండి ఉండాలి కదా, అందుకే కొన్ని తిరుగులు తెప్పించాను. మరి ఈ తిరుగుల్లో ఎవరు ఎక్కువ పిండి అనేది బాగా రుబ్బి తీస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. 1 minute లో ఎవరు ఎక్కువ పిండి తీస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? రాంప్రసాద్ గారు, ఈ కందుల్ని కందిపప్పు చేసి చల్లడి పట్టి సాంబార్ చేసి వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ వేసుకుని కాస్త నెయ్యి తగిలించి తింటే అసలు మా కార్తీక పౌర్ణమి ఎపిసోడ్ అసలు ఈ పండగ. ఆ పండక్కి నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సంబంధం ఉందా? నా సాంబార్ కోసం, నా పప్పు చారు కోసం, నా వేడి వేడి అన్నం, నా నెయ్యి, నా ఆవకాయ కోసం ఈ గేమ్ ఆడి నాకు ఈ పప్పు ఇవ్వడానికి వచ్చేస్తున్నారు నవీన గారు, భావన గారు. రండి. నవీన గారు, భావన గారు 1 minute లో నా పప్పు చారు కోసం, నా సాంబార్ కోసం. కమాన్, 3, 2, 1 గో. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. వెల్ డన్ భావన గారు అండ్ నవీన గారు. మీరు మీ బౌల్ పట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి, బాగా కష్టపడ్డారు. మరి నెక్స్ట్ వచ్చి ఇటువైపు నుంచి వర్షిని అండ్ నటకుమారి గారు. రండి. Ready? 3, 2, 1 go. కాలేజీ పప్పుల పప్పు నువ్వు తిరగలేసి తిప్పు, నూకరాజుకుంది చూడు ఇందులో వేసి తిప్పుతా. నాకుంది దాంట్లో తిప్పుతావా నువ్వు? Come on, last 15 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. మీరు రుబ్బిన పప్పు ఒక బౌల్లో వేయండి. సరే, ఈ 2 బౌలు నరేష్ మేడం దగ్గర తీసుకొని వెళ్ళు. ఇది మాది, ఇది మీది. ఇంద్రజ గారు, నాణ్యత చూసారా? చెక్ చేశాను. ఇద్దరిలో కంపేర్ చేస్తే భావన గారు అండ్ నవీన గారిది కొంచెం ఎక్కువగానే పప్పుగా మారినట్టు ఉంది. అక్కడైతే ఇంకా కొంచెం కందులు మిగిలిపోయి ఉన్నాయి. సో విన్నర్స్ భావన గారు అండ్ నవీన గారు. అండ్ ఇటువైపు నుంచి మా శృతి గారు. రండి రండి. ఆ కాలంలో అమ్మమ్మ వాళ్ళందరూ ఎంత పద్ధతిగా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అమ్మమ్మలే చేస్తున్నారు. ఆల్ రైట్, 3, 2, 1 స్టార్ట్. రష్మి, శృతి గారిగా కర్రిస్తే స్టేజ్ గుచ్చి మొత్తం సెట్ తిప్పేస్తారు ఇలాగా. బాబు ఇగో మా పప్పుకి ఎవరో ఫెవికల్ అతికిచ్చారు, అది పప్పు అవట్లే. ఓకే ఓకే, టైం అప్. డెఫినెట్ గా మా
చందమామలు చాలా కష్టపడ్డారు, కానీ ఆ కష్టంలో ఇంకాస్త ఎక్కువ కష్టపడింది మా శృతి గారు. క్లియర్ గా కనిపిస్తుంది పప్పు బాగా రుబ్బారని. సో వండర్ఫుల్లీ డన్ శృతి గారు. ఈ రౌండ్ లో మాత్రం మీరు విన్నర్. ఇందుజ గారు, ఈ తిరుగులు సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? ఈ తిరగలి అంతా మళ్ళీ చూడడం, దాంట్లో కూర్చొని వీళ్ళందరూ రుబ్బుతుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ చందమామాస్ ఫర్ సచ్ అన్ అమేజింగ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. నా ఓవర్ టు యు రాంప్రసాద్ గారు, మీరేదో ప్లాన్ చేశారు కదా స్కిప్పింగ్ గేమ్, అది చేద్దాం. ప్రాపర్టీ ప్లీజ్ కలగందులు తోడ్పట్టండి. బావగారికి బావగారు, మీరు చెప్పినట్టు కలకి గంతులు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి, స్కిప్పింగ్ ఆడతామా? స్కిప్పింగ్ ఇటు నూకరాజు అటు నేను పట్టుకొని, అది చాలా పెద్దతో పట్టరా. సో ఆ ఎడ్జ్ లో పట్టుకొని మేము తిప్పుతుంటాం. సో ఇక్కడ నుంచి మేము ఒక 4 చందమామలను ఫిక్స్ చేస్తాం. వాళ్ళు ఎవరైతే ఎక్కువసేపు ఆడతారో వాళ్ళే విన్నర్స్. Who are the 4 చందమామలు? ఒక్క నిమిషం, నేను జంప్ అంటాను, ఒకసారి చెప్తా, ఆ టైం ప్రకారం కంటిన్యూ అయిపోయింది. ఫస్ట్ టైం ఒకసారి చెప్తా. రెడీ 1 2 3 జంప్. ఇప్పుడు ఓకే, సెట్ అయిపోయింది. రెడీ 1 2 3 జంప్ జంప్. మీరే నటకుమారి గారు పైకి లేకండి. జంప్ 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 జంప్. సూపర్ సూపర్, అసలు వేరే లెవెల్లో ఆడారు మీరు. అసలు ఎవరు అవుట్ అవ్వలేదు. వీళ్ళ కళ్ళకి గంతులు కట్టారు కానీ వాళ్ళకి కట్టలేదు. నెక్స్ట్ 4 ఎవరు ఈ ఆట ఆడడానికి వస్తున్నారో చూద్దాము. రండి 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 రండి. సూపర్, అసలు చప్పట్లు ఫర్ ఆల్ అవర్ బప్పట్లు. అంజలి గారు, భావన గారు, ప్రీతి గారు రావాలి. రండి రండి రండి. బానే ఉంటది ఆట. కాదు, సీరియస్ గా ఆడతారు ఇప్పుడు వాళ్ళు. నేను చూసుకుంటా. రెడీ 1 2 3 జంప్. ఒక్క నిమిషం మేడం, మీరు ఇటు పక్క రండి. కొంచెం మీకు డిస్టెన్స్ 3 అనగా జంప్ చేయండి. కొంచెం ప్లేస్ మార్చా అంతే మీద. ఓకే, రెడీ 1 2 3 జంప్. ఒక్క నిమిషం, మీ ప్లేస్ మీద ఒక్క నిమిషం అండి. ఇలా రండి కొంచెం. సో 1 2 3 మీరు జంప్ చేయండి. ఓకే మేడం, మీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. ఓకే, మాకు నమ్మకం లేదు దొరా, మాకు నమ్మకం లేదు దొరా. రెడీ 1 2 3 ఎక్కడి నుంచి రూల్, కాలుకి ఎవరైనా తాడు తగిలితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అంతే, బ్యాక్ వెళ్ళమ్మా. 1 2 3 జంప్. సారీ సార్, బాబా మీరు అవుట్ రండి, మీరు అవుట్ రండి. 1 2 జంప్ జంప్. ఇక్కడ అవుట్, ఇక్కడ అవుట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. 1 2 జంప్ జంప్. నువ్వున్నా ఈడ అవుట్. శ్రీప్రియ గారు అవుట్. సరే తరలే. ఫైనల్ గా టాప్ 2 లో అంజలి గారు అండ్ భావన గారు ఉన్నారు. సూపర్ సూపర్ సూపర్. ఎవరు గెలుస్తారు చూద్దాం. భావన అంజలి ఫైనల్స్ కి వచ్చారు. 3 2 1 జంప్. అంజలి అవుట్. వస్తున్నా. అయ్యో, నిన్ను రోడ్డు మీద చూసి తీసుకుని వస్తున్నా. One, two, three, jump! Last 10 seconds. Last 10 seconds. Jump. Come on. 3, 4, 3, 2, 7. అరే అవుట్ అవుట్ అవుట్. జస్ట్ లాస్ట్ లో మిస్ అయింది అంతే. జస్ట్ చివరికి వచ్చి మిస్ అయ్యారు తెలుసా. కాదు, నాకంటే ముందు భావనకు అవుట్ అయింది కదా, అప్పుడు నేనే కదా విన్నరు. అవును, విన్నర్.
పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. స్పెషల్ ఏంటి సార్, కరెక్ట్ గా ఎప్పుడైతే సౌండ్ వింటుందో అప్పుడే కరెక్ట్ జంప్ చేస్తుంది. అదిలో ఈ డ్రెస్ కి తగులుతుంది తాడు అయినా ఓవర్లాప్ చేస్తుంది. సూపర్ రా. ఏ కొంపతీసి మీరు చీట్ చేయలే కదా ఇందాక మమ్మల్ని. అసలు ఎంత జెన్యున్ గా ఆడామంటే టెలికాస్ట్ లో ఖచ్చితంగా మీరు ఎపిసోడ్ చూసి ఎలా ఆడారని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు. ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రష్మి ఇప్పుడు నువ్వు ఇంద్ర దగ్గర ఆడతారు రా. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. ఒక్క నిమిషం రష్మి, డైరెక్టర్ గారు అదేంటి మొత్తం లేడీస్ చేత ఆడిపించారు కదా, మేం తాడు పట్టుకుంటాం వాళ్ళు నలుగురు ఆడని. మీరు చెప్పు చేసేటప్పుడు పిల్లలు రెడీ. మీరు రామ్ ప్రసాద్ గారిది ఆ తర్వాత రాజుది కూడా చెక్ చేయండి. తగిలి అవుట్ అయితే పక్కన పెట్టేస్తారా? అవును, ఇండస్ట్రీ నుంచి. త్రీ, 2, 1, go! వా జంప్ జంప్. భావన గారు, అంజలి గారు తిప్పండి. మీరు అలా నుంచుంటే ఎంత దరిద్రంగా. చిచ్చి 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 చి. ఓహో సూపర్. లాగండి గట్టిగా లాగండి. మా కళ్ళకి గంతలు లేకుండా చూడండి. అప్పుడు ఆడ చూస్తావా? చూస్తాం. చిత్తా 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 చిత్తా. చీకటి గదిలో చిక్చిడు కొట్టు, చిక్చిడు కొట్టు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. నిజంగానే మీరు కళ్ళ గంతలు తీసేస్తే ఆడతారా? ఆడతా మేడం. వాళ్ళు ఎంత వరకు ఓపిక్ గా చేయగలుగుతారో చూద్దాం. అమ్మా ఒక చిన్న సవరణ రిక్వెస్ట్ మా ఆడియన్స్ చూసి నుంచి, అందరూ ఎగరొచ్చు కానీ నువ్వు ఎక్కువ ఎగరకూడదు. వాళ్ళు కింద కామెంట్ పెట్టారు. 3, 2, 1. Ready? 3, 2, 1. Oh! మీరే అవుట్ ఏ అంట. 3, 2, 1. రాంగ్. ఎవరన్నారు రాంగ్ అని మీరు మాట్లాడతారా? పెట్టు అవుట్ రా నువ్వుగా. అంటే మ్యాటర్ ఏమవుతాడరా, నీ దగ్గర అయిపోగానే అదర్ వచ్చి అయిపో థాట్ రాదు అదర్ ఇంకా. మరి ఇంటర్నేషనల్ గేమ్ ఇది, ఒలింపిక్స్ వస్తాయి మనకి. 3, 2, 1. ఆ పాట ఏంట్రా? అలచడి రేపుతూ అటు ఇటు ఊగుతూ అటు ఇటు ఊగుతూ ఊగుతూ. అదే 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 ఊగుతూ అదే అదే అటు ఇటు. ఓకే నైస్ ఫన్ రా చేసి నీకు ఉంటుంది ఈరోజు. వాళ్ళు తాడు గట్టి లాగేస్తారు. ఎవరన్నారయ్యా? ఎక్కడ కూర్చో ఆగింది, తాడు కింద లాగాలిగా. బావా కింద సెట్ బాయ్ 100 రూపాయలు ఇచ్చి. థ్యాంక్ యూ రష్మి. మీకు సిగ్గు పిల్ల లేదా? ఇప్పుడు నేను ఇంద్రజామని అడగాలి మ్యామ్ ఈ గేమ్ ఎలా అనిపించిందని. మ్యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మ్యామ్ ఇంద్రజ గారు అలా ఎలా మీరు కామెంట్స్ ఇవ్వాలి ఇప్పుడు. ఇంద్రజ గారు గేమ్ ఎలా అనిపించింది మ్యామ్ మీకు? అటు ఇటు ఊగుతూ ఈ తాడులో ఆట. సరే మ్యామ్ చెప్పండి మ్యామ్. ఊపిన వాళ్ళు ఊగిన వాళ్ళు ఇద్దరు బాగానే ఆడారు.
మీరు అందరూ ఇక్కడ కలిసి ఉన్నారు కదా, సో ఇంత మంది ఉన్నప్పుడు ఏదో ఒకటి కలిసి ప్లాన్ చేయొచ్చు. అందుకే ప్లాన్ చేసా, మా బావగారు నవ్విద్దాం చెప్పి మీ అందరం కలిపి స్కిట్ చేస్తున్నాం. అవునా? ఓకే, అయితే మొదలు పెడదాం. నమస్కారం అండి, నేను డైరెక్టర్ని. ఎప్పటి నుంచో ఒక మంచి సీరియల్ తీయాలనుకుంటున్నాను. ఈ రోజు నాకు పోతరేకులని ఒక మంచి సీరియల్ తీయబోతున్నాను. మా ప్రొడక్షన్స్ పేరు వచ్చేసి హెల్త్ బాలేదు ప్రొడక్షన్స్. ఇతను ఎవరనుకుంటున్నారా? మా మ్యూజిక్ డైరెక్టర్. ఇలా ఉన్నావు నువ్వు. మీరు హెల్త్ బాగాలేదని అన్నారు కదండి, ఇంకేమో అడగం. ఇద్దరు అంతే కదమ్మా. హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. మ్యూజిక్ అంతా రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. మనకు ఓపెనింగ్ టైటిల్స్ పడతాయి కదా, అక్కడ ఏమొస్తుంది? టైటిల్ వస్తుంది, టైటిల్ వస్తుంది. టైటిల్స్ ముందు ఒక సాంగ్ వస్తుంది కదా, ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నావా? కొట్టు కొట్టు కొట్టు, మ్యూజిక్ కొట్టు. ఏ మ్యూజిక్ రా ఇది? మన కథ ఎలాంటిది, మ్యూజిక్ ఎలాంటిది? హీరో హీరోయిన్స్ వాళ్ళు వచ్చేటప్పుడు పాట కొట్టమని నది కొట్టావా? ప్లే చేయి. వచ్చిందమ్మా 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 హీరోయిన్ హీరోయిన్. సరే, ముందుగా హీరో హీరోయిన్ రాబోతున్నారు. ఒక మంచి సాంగ్ ప్లే చేయి, వాళ్ళు వస్తారు. ఎవడరా ఈయన హీరోగా సెలెక్ట్ చేసింది? ఈడ చేసి వాళ్ళగా ఉన్నాడు కదా రీడు. ఆయనే బాగా చేస్తున్నాడని చెప్పి ఇక్కడ పెట్టాం. నేను హీరోయిన్ సార్. హీరో, నేను హీరోయిన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఏమ్మా, ఫస్ట్ నువ్వు నమ్మాలి హీరోయిన్ అని. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, నేను ఓన్లీ మ్యూజిక్ కొట్టుకోవాలి. నువ్వు ఏ పడతాయి కొట్టు, ఏ పడతాయి కొట్టు. సో బేసిక్ గా ఫస్ట్ సీన్ ఏంటంటే లవ్ ప్రపోజింగ్ సీన్. సార్, ఈ లవ్ ప్రపోజల్ అంటే కొంచెం కొత్త సార్ నాకు. నీకు కొత్త, మా అమ్మాయికి అలవాటే. యాక్టింగ్ అదర కొట్టారు, అర్థమైంది కదా సీరియల్ యాక్టింగ్ అంటే. ఓకేనా సార్? సీరియల్ యాక్టింగ్ అంటే ఆగరా, ఢిల్లీ పక్కన ఉంటుంది, ఢిల్లీ పక్కన ఉంటుంది. సేమ్ ఇలా చేయి చాలు. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. నీ దగ్గర బాగుంటుందా? ఎందుకు? నా జీవితం మొత్తం నీకే రాసి ఇచ్చేద్దామని. ఇది కొంచెం ఏ మెటీరియల్ చూసి చెప్తారా? ఓకే, ఇది కాటన్ కాదండి, బాయ్ ఫ్రెండ్ మెటీరియల్. తినేస్తానే నిన్ను తినేస్తానే. ఇప్పుడు హీరో హీరోయిన్ కొంచెం క్లోజ్ అయ్యారు అని డైరెక్టర్ నచ్చగా సీన్ క్యాన్సిల్ చేశాడు. అత్తయ్య మామయ్య ఫ్యామిలీ ఎంట్రీ. అందరూ అందరూ రండి అమ్మా, రండి. ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ చేయాలి. నాకు అర్థమైపోయింది సార్. మా తమ్ముడు. తమ్ముడా? మరి ఎవరు? మీ నాన్న. ఈడికి నేను పుట్టానా? రావి చెట్టు ఎంత ఉంటది? చాలా పెద్ద ఉంటది. గింజ ఎంత ఉంటది? అది అర్థం చేసుకో. చెట్టు ఎలా పడుతుంది? ఎందుకు చెట్టు ఎలా పడుతుంది? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాన్న కోపం ఎక్కువ, పట్టలేనంత కోపం. అమ్మ అమాయకురాలు. చెల్లెలు వచ్చేసి కొంచెం అటు ఇటు, పని మనిషి మాత్రం టక్. ఇప్పుడు మామయ్య కూతుర్ని సరిగ్గా పెంచలేదని పెళ్ళం దగ్గరికి వెళ్ళి తిడుతూ, ఏమే ఇదా నీ పెంపకం, కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు. కూతుర్ని పెంచడం ఇదే నానే పద్ధతి, ఇదే నా పద్ధతి. నానా దూరంగా అమ్మబడింది పోతావు. ఇంతలో కన్న కూతురు అమ్మను కొడుతున్నావని నాన్నకి అడ్డొచ్చింది. పళ్ళను ఒకటి కొట్టాడు. సో ఇంతలో కొడుకు నాన్న అందరినీ కొడుతున్నాడని చెప్పి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నను ఒకటి కొట్టాడు. ఇప్పుడు సీన్ ఏంటంటే అందరికి ఒకేసారి చెప్తాను వినండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. సో మీరు కోడల మీద కోపంతో దగ్గరికి వెళ్ళి, ఏమే నంగనాచి నా కొడుకుని వలలు వేసుకుని పెంచుకుంటామని మీరు, ఆడపడుచు కట్నం రాలేదని మీరు వచ్చేసి పని మనిషి గురించి. ఓకేనా? రెడీ? అందరూ రెడీయా? నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానే. ఇంతకీ ఆఫీస్కి? ఎంఎస్ ఆఫీస్కి. ఏ మ్యూజిక్ డైరెక్టర్, కరెక్ట్ గా సెంటిమెంట్ సాంగ్ వస్తే చూసుకో. అత్తకి కోపం, పట్టరానంత కోపం. కోడల దగ్గరికి వెళ్ళింది, ఏమే నంగనాచి నా కొడుకుని వలలో వేసుకుంటావా? కొడుకుని వలలో వేసుకుంటావా? నిన్ను పట్టేమని కొట్టావు. పాట ఓ విధి ఓ విధి
వీధి నాది. వీధి వీధి నువ్వు నా నిధి, కాదంటే ఎవరికైనా పగులు. ఏడుస్తున్నావు, ఇంకా ఏడుస్తున్నావు. ఇప్పుడు అత్తమ్మ దగ్గరికి వచ్చి నా కొడుకుని చేసుకున్నందుకు ఈ రోజు నుంచి నా ఇంట్లో పని నువ్వే చేయాలి, పని మనిషి నువ్వే అంది. నా కొడుకుని చేసుకున్నందుకు ఈ రోజు నుంచి నువ్వే నా ఇంటి పని మనిషివి, పని మనిషిలా పడుంటావు. పాట, మళ్ళీ పాట. అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతరంగాలు నీ మీద నాకున్న తరంగాలు. సో ఇప్పుడు పని మనిషి చెల్లెలు ఇద్దరు వచ్చి హీరోయిన్ అలా పట్టుకుని పైకి లేపారు. వాళ్ళ మనసులో దురుద్దేశం ఉంది, కానీ పైకి మాత్రం ప్రసాదనలా నటిస్తున్నారు. అలాగే వెనక్కి తీసుకెళ్లారు, అలాగే వెనక్కి నచ్చ చెప్తున్నారు. వదిలేవే, అత్తలంటే అలాగే ఉంటారు, మీ మంచి ఆయన లేపండి బాబు. ఇప్పుడు హీరో ఆఫీస్కి వెళ్ళి రావడంగా హీరో నేను చెప్తాను ఓకేనా. కరెక్ట్ టైంలో హీరో వచ్చాడు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, మీ అందరూ ఊహించిన ఒక ట్విస్ట్. ఒక అద్భుతమైన వ్యక్తి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏంటో చెప్తాను, ముందు ఎంట్రీ. సాంగ్ కొట్రా. ఈ సీరియల్ కి మెయిన్ హీరోయిన్ ఈవిడే. వాళ్ళ కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే అది బుట్టలో వేసుకుందని చెప్పి ఈ విషయం హీరోయిన్ కి తెలిసింది. ఇదే టైంలో హీరో కూడా కరెక్ట్ గా వచ్చేసాడు. దా 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 అనుకోకుండా వెళ్ళు పెట్టండి అని అడగకుండా ఇక్కడే ఉండి 2 కౌంటర్లు వేసాడు. 2 కౌంటర్లు. కోపంతో రగిలిపోతుంది. హీరోయిన్ అలాగే చూస్తుంది. హీరోయిన్ చూస్తుంది. ఇంకా చూస్తుంది, దగ్గరికి వెళ్ళింది. మెల్లిగా కాదు, స్పీడ్ గా వెళ్తుంది, సీరియల్ గా కాకుండా. వెళ్ళింది. మ్యూజిక్ డైరెక్టర్ వెనక్కి వచ్చాడు ఇప్పుడే. కొంచెం హీరోయిన్ చేయి పట్టుకుంది, కొంచెం ఎదరికి తీసుకెళ్ళింది. అలాగే ఈ రోజే నీకు ఆఖరి రోజు అని గొంతు పట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ పాట ఎందుకు పాడు. ఓ కలంకిత కట్ చేస్తే హీరో చాలా కోపంతో రగిలిపోతున్నాడు. అబ్బా, ఇద్దరిని కదా నేను చేసుకోవాలి, ఒక్కనే ఎలా చేసుకున్నాడు అని ఫీల్ అవుతున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ పీక మీద ఉన్న చెయ్యిని పట్టుకున్నాడు, వెనక్కి లాగాడు. హీరోయిన్ ఒకటి కొట్టాడు. ఓ చెంప మీద కొట్టావా? ప్రేమకి అందచందాలతో అవసరం లేదు, ప్రేమకి అందచందాలతో సంబంధం లేదే. మనసుంటే చాలు. అమ్మా, మీ అందరికి దీన్ని చేసుకున్నాననే కదా కోపం. దీనికి ఇప్పుడు నేను విడాకులు ఇస్తున్నా. ఇప్పుడు ఇంకా ఏ సెట్ అవ్వలేదు. నువ్వు చెప్తా. ఫస్ట్ ఎయిడ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు నేను విడాకులు ఇస్తున్నా. నేను దీనికి విడాకులు ఇస్తున్నా. విడాకులు ఇచ్చి డైరెక్టర్ కి పెళ్లి చేస్తా. జీవితాన్ని పంచుకుంటా. చెయ్యి పట్టుకుని ఇంకా షూటింగ్ ఉన్న మణికొండకి తీసుకెళ్లిపోయాడు. ఇది హీరోయిన్ వెనక్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగిందో 400 సంవత్సరాల తర్వాత చూడండి. మీరే వెనక్కి తీసుకెళ్ళమన్నారు, అమ్మాయి సీరియస్ అవుతుందా మీద? నీకు ప్యాకప్ చెప్పాను. అదా వెనక్కి వెళ్ళిపోమా పట్టుకుంటే కొడదు సార్. ఇక్కడ ఏం కొట్టాలి సార్? వచ్చి వెనక్కి వచ్చి ఓ పని చేయి, నెక్స్ట్ ఎపిసోడ్ మ్యూజిక్ కొట్టు. దా అమ్మా, మీకు ప్యాకప్ వెళ్ళిపోండి మా ఇంట్లోకి. ఎపిక్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఈటీవీ అనగానే సీరియల్ అనే ఒక పదానికి మారుమోగిపోయిన పేరు ఈటీవీ. అసలు ఆ టైంలో భూకంపం వచ్చినా సరే ఆ టీవీ ముందు నుంచి కదలరు. అంత ఇష్టపడి ప్రేమించి టీవీ ఇండస్ట్రీకి సువర్ణకాలం. ఆ సువర్ణకాలం జరిగింది గర్వంగా చెప్పుకోవచ్చు మన ఈటీవీలోనే. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ వచ్చినా సరే వీటన్నిటికీ మదర్ ఆఫ్ తెలుగు ఛానల్స్ అంటే అది ఈటీవీ మాత్రమే. సో అవన్నీ మళ్ళీ మాకు గుర్తు తెచ్చారు ఈ ఒక స్కిట్ ద్వారా. అన్న స్కిట్ లో నేను చాలా లైక్ చేసి చూసిన కాంబినేషన్ ప్రసాద్ గారు అండ్ నూకరాజ్.
దట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మంచి మంచి మెమరీస్ మాకు గుర్తు తెచ్చారు ఈ సీరియల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది ఆడియన్స్. మీ వల్లే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నడుస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ప్లీజ్ కంటిన్యూ ఇట్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏమైంది? ఈ రోజు పండగ. అవును, దాని తగ్గట్టు ఏం స్పెషల్ గా కావాలి? అదే కదా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కార్తీక పౌర్ణమి స్పెషల్. అసలు పండగ ఎపిసోడ్ కి ప్రత్యేకంగా ఒక మంచి ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అది జరుగుకుంటా ఎలా ఉంటది? సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫర్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. మరి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా ఎలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేశాము. అండ్ వర్షిని, వాట్ జస్టిస్ యూ హ్యావ్ డన్.
నేను అసలు ఈ పర్ఫార్మెన్స్ మిస్ అవ్వకూడదు, డీటెయిల్ లో చూడాలని మా డైరెక్టర్ గారు పక్కన కూర్చొని చూసా. గ్యాలరీలో కూడా లేను, ఎందుకంటే సైడ్ వ్యూ ఒక రకంగా ఉంటది. కానీ ఆన్ ద హోల్ మా ఇంద్రజ గారు అయితే అసలు ఈ పర్ఫార్మెన్స్ లో మొత్తానికి లీనమే అయిపోయారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది మా వర్షిని, మా డి విన్నర్ వర్షిని చేసిన పర్ఫార్మెన్స్? కార్తీక మాసం చాలా విశేషం. ఆ మాసంలో కార్తీక పౌర్ణమి ఇంకా విశేషం. కానీ పౌర్ణమి మూవీలో వచ్చిన ఈ కార్తీక పూర్ణమి ఇంకా విశేషం. వర్షిని ది టైటిల్ విన్నర్ అంటే మాటలు కాదు, దాన్ని మళ్ళీ నిరూపించారు మీరు. ఒక్కసారి మీరు ఆ ఎంట్రీ దగ్గర కుండ మీద నిలబడి ఆ ఒక పాస్చర్ ఇవ్వగానే మేము అందరం వావ్ అన్నాం. అంత బ్యూటిఫుల్ గా అండ్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు మీరైతే మాత్రం. అండ్ ఐ వాంట్ టు కాల్ ద మాస్టర్ ఫస్ట్. yes master and boys and girls please. ఆదిశక్తి ఆకృతి ఆత్రిజాత పార్వతి ప్రాణమైన ప్రాణధవుని రామ్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు మాత్రం ఈసారి అయితే మాత్రం మీరు 100కి అవుట్ ఆఫ్ 100 తీసుకొని గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇప్పుడు మా వర్షిని గారు మాట్లాడతారు. సో చాలా మంది క్లాసికల్ నేర్చుకోవాలనుకొని పెళ్ళి అయిపోయాక చాలా మంది విన్నా, నేను అనుకున్నాను చదువు పెళ్లి అయిపోయాక ఇంకేం కంటిన్యూ చేయలేకపోయానని. నా ఇన్స్టిట్యూట్లో నేను నర్తనం ఇన్స్టిట్యూట్లో ఏజ్ లిమిట్ పెట్టలేదు మ్యామ్ నేర్చుకోవడానికి. అండ్ గౌతమి అండ్ శ్రీవాణి గారు దే ఆర్ వర్కింగ్ ఐటీ ఎంప్లాయీస్ విత్ 2 kids అండ్ దే స్టార్టెడ్ లెర్నింగ్ జస్ట్ 1 year బ్యాక్. సో వీళ్ళు చాలా పెద్ద ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్ హూ వాంట్ టు ఫాలో దేర్ ప్యాషన్. మరి ఇటువైపు మా సత్యం గారు అండ్ సుందరం గారు, మీకు మా వర్షిని చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీ పేరండి ఒక నిమిషం? మరి శివం ఎవరు? శివం దుబే క్రికెటర్ మేడం. నువ్వు దొబ్బే. పౌర్ణమి సాంగ్ మన అందరికి తెలుసు, చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు మాస్టర్. మేడం వచ్చి మ్యామ్ మీరు కుండ మీద ఒక్క కాలుతో దీపాన్ని పెట్టుకొని అలా ఒక పోస్టర్ ఇచ్చేది కదా, అక్కడ ఫ్లాట్ అయిపోయాం మేము. మీరు ఆర్టిస్టుల్ని తొక్కేస్తున్నారండి. ఇప్పుడు ఆయన చెప్పడం దగ్గర నుంచి మీకేం అర్థమైంది? ఆయనకు అది చెయ్యాలని ఆశ ఉంది. మరి ఆ నెత్తి మీద ఉన్న క్యాండిల్ పరిస్థితి ఏంటి మేడం? అది కూడా ఎందుకు? నేను కాలిపోవాలని చూస్తున్నావా ఏంది? ఇంకెంత కాలుతారులే గాని. కాదమ్మా, ముందు ఆయన నిలబడి ఆ పోస్ ఏదో ఒకటి చెప్పారు కదా. ఇతను సత్యం, ఈయన ఆర్టిస్ట్ అన్నది అసత్యం. అలాగే ఉండు, ఇంకా ఈ కాల్ చేతి పట్టుకో. Once again, thank you so much to the entire team. Thank you so much, ladies, and thank you so much, Varshini. That was wonderful. Thank you, guys. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక మంచి సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఇదే సుమాన కుంకుమ తిలకం ఇదే సుమాన మంగళ సూత్రం. దేవుడా, ఓ మంచి దేవుడా, మేము కోరుకున్న కోరికలనే నెరవేర్చేయాలి. ఏం కోరుకున్నావరా? ఎప్పటికైనా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జి అయిపోవాలని. శృతి గారు మీరు? దేవుడా, రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నేనే హీరోయిన్ కావాలి. మరి ఆర్డర్ ఏం కావాలి? నేను ఎప్పటికీ ముసలి కాకూడదప్ప. ఈ కోరిక ఇప్పుడు కాదు, 20 years బ్యాక్ కోరుకోవాలి. లేదు లేదు, మీరు ముసలవరు అయితే ఏ పాము ఏ సింహం అవుతారు కానీ ముసలవరు, ఎందుకంటే నీటిలో ఉండలేరు కదా. ఎదురుగుంటా నీళ్లుంది, తంతే అక్కడే పడతారు. అందుకే దాంట్లో ఉంటుందని చెప్పి ముసలవద్దు అన్నారు. నేను కెమెరాలో ఆ మూలో ఈ మూలో కనిపిస్తున్నాను, అలా కాకుండా కెమెరా మొత్తం నా మీదే పెట్టాలి. దానికి దేవుడు ఎందుకు? షూటింగ్ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద పెడతాడు, తీసుకెళ్లి వ్యాన్లో పెట్టు. దేవుడా దేవుడా, నేను డ్రామా కంపెనీలో వేసిన పంచులన్నీ ఎడిట్ చేయకుండా చూసుకోవాలి. అమ్మా వేసిన పంచి ఒకటి చెప్పండి. ఒకటి దేవుడా. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడా, నాకు మంచి బాయ్ ఫ్రెండ్ రావాలి, నా కోరికలన్నీ నెరవేర్చాలి. నేను బాయ్ ఫ్రెండ్ అయితా. కోరికలు నేను చూసుకుంటా. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు.
ఒక్క నిమిషం, నా కోరిక ఎవరు వినరా ఏంటి? మరి ఆ తర్వాత మా కోరిక కూడా ఒకటి ఉంటుంది, అది మీరు వినాలి. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. రెక్కల గుర్రం మీద వస్తాడు. వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు. అసలు ఎవ్వరు ఆపినా ఆపలేరు. పొడుగ్గా ఉంటాడు, మంచి ముక్కుంటది ఆడికి. కలర్ 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 మంచి చామన్ ఛాయ అతను. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోటేమో చూడండి. అస్సలు కాదు. ఏం తక్కువ నా కొడుక్కి? మీ కొడుక్కి ఏమీ తక్కువ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అడిగి, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అడిగి. దాని వెనక ఉన్నది మీరేనని ఒక మాట బయట. నిజంగా అందరూ కార్తీక పౌర్ణమి రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో దీపాలు వెలిగించి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ బయట చెప్పారు. అండ్ నిజంగా జోక్స్ అసైడ్, నిజంగా మీరు ఏమేం కోరుకుంటున్నారు అది పూర్తవ్వాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున నేను అండ్ ఇంద్రజ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంద్రజ గారు మీకు రండి. పండుగ రోజు పేమెంట్ వస్తుంది మాకు. మనం చాలా బాగా ఎంటర్టైన్ చేసాము. అవును, ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. మరి మన పేమెంట్ అడగండి. పేమెంట్ వస్తే మేము కూడా అడిగాను. జాతర బాగుందా? జాతర అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. నేనెందుకు డబ్బులు ఇవ్వాలండి మీకు? అదేంటండి, మీకు మరదల్ని వెతకాలని చెప్పేసి ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు, మేమందరం ఎంటర్టైన్ చేసాం. మీ బావకి బావ అంటే మీ బావా? అవును, ఆయన ఎక్కడ బావా బావా అంటే ఇక్కడే తిరిగారు. అప్పటి నుంచి అడుగుతాను అసలు ఆడెవడు అని. బాబు, ఈ జాతర చేయడానికి నా దగ్గర 13 లక్షలు అప్పు చేశాడు, నువ్వు ఇస్తావని. దాని దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. నా దగ్గర 15 లక్షలు ఇంట్రెస్ట్ తో పాటు. మా దగ్గర 20 లక్షలు. ఇదంతా మేము చేయడానికి నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా వాడెవడు అని. మీ బావా? ఇంత మాట్లాడతా కొట్టనే. ఈ ముసి ముసి నవ్వులు నా ముందు పనికి రావు ఇంద్రజ గారు. అసలు మేము కంపెనీ నడుస్తున్నామా ఏంటి? కార్తీక పౌర్ణమి ఈవెంట్ కి కూడా మాకు డబ్బులు రాకపోతే నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు బావా బావా అనుకున్నారు, ఏదో బావా బావ మొదలు కదా, ఇవే తగ్గించుకోవాలి. సర్లే ఓకే. ఎలాగో కార్తీక పౌర్ణమికి ఒక మంచి ఈవెంట్ చేసి పెట్టాము, ఆడవాళ్ళందరి కోరికలు అవన్నీ మంచిగా చూపించాము, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. ఒక్కసారికి సర్దుకోండి. పండగ ఎపిసోడ్ లో కూడా మేము మోసపోయామంటే దానికి ఏకైక కారణం ఎలాగైనా మనం వాళ్ళని ఎంటర్టైన్ చేసాం కదా, మన ప్రైమ్ మోటివ్ అదే. అండ్ ఆ ప్రైమ్ మోటివ్ ని హ్యాపీగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా ఈటీవీ ప్రేక్షకులందరికీ, అలాగే ప్రపంచంలో కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.